ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లోను, సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లోను హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్ అండి. ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి కోసాము ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దామండి. మా గార్డెన్లో స్పెషల్ ఈ చిట్టి టమాటా, ఇది కూడా చూద్దరు కానీ. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ఈరోజు కాయగూరలు, ఈ సమ్మర్ అదిరే ఎండల్లో మా గార్డెన్లో కాయగూరలు హార్వెస్ట్ చేద్దామండి. ఎందుకంటే మేము ఇలా గ్రీన్ నెట్ వేయడం, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం, ఓడబ్ల్యూడిసి ఇవన్నీ స్ప్రే చేయడం వీటితోటండి. మొక్కలన్నీ చూడండి పచ్చగా ఎలా ఉన్నాయో. మరి హార్వెస్టింగ్ మొదలెట్టేద్దామా? ముందుగా వంకాయ కోస్తున్నానండి. తెల్ల వంకాయ పచ్చడికి, పచ్చిపులుసుకి చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి 2. బెండ బెండ మనం ప్రతిరోజు చూసుకోవాలండి, లేకపోతే ముదిరిపోతూ ఉంటుంది. ఇదిగోండి ముదిరిపోయింది. ఇది సాంబార్కి, రసానికి వీటికి పనికొస్తుంది. టమాటోలు పచ్చిగా ఉన్నాయండి. సెకండ్ ఫ్లోర్ టెర్రస్లో టమాటోలు ఉన్నాయి, బర్బాటీ ఉన్నాయి. ఇవన్నీ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో కోద్దామండి. ఇక్కడ ఒక చిట్టి టమాటో, దీన్ని చూసారా, అది గమ్మున కొయ్యడానికి కూడా రావట్లేదండి. కనిపిస్తుందా మీకు? ఇదిగోండి చిన్ని టమాటో, బఠానీ సైజులో ఉందన్నమాట. అలాగే పెద్ద టమాటాలు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి, అవి కోద్దాము. ఇటు పక్క క్యాబేజ్ ఉందండి, క్యాబేజ్ హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ బీర, ఈ పచ్చిమిర్చి మొక్కలన్నింటికి ఎక్కేస్తుందండి, ఇది సర్దాలి. ఓకే అండి, క్యాబేజ్ హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి భలే తయారైంది గట్టిగా. ఇది చిన్నగా ఉంది, ఈ తర్వాత కోస్తాను. ఇంకా ఇటు పక్కన పచ్చిమిర్చి అండి. అందులో ఎండలు కదండి, ఎండలకి కొంచెం పచ్చిమిర్చి మనకి పెద్దగా రాదు, కాపు తక్కువే వస్తుంది. ఇక్కడ భూత్ జోలోకి అండి, ఇది మీ అందరికీ, మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు కదా ఈ మొక్క గురించి. ఈ పళ్ళు మాత్రం నేను ఒకటి కూడా కొయ్యనండి. అసలు అవన్నీ కూడా విత్తనాలు అందరికీ పంచిపెట్టడమే. ఇంకటు ఉన్నాయండి పచ్చిమిర్చి, అటు కొద్దాం. ఇదిగోండి ప్రస్తుతానికి క్యాబేజు, వంకాయలు, నేను కొన్ని బెండకాయలు కోసేసాను. ఇదిగోండి పచ్చిమిర్చి. ఇంతవరకు పచ్చిమిర్చి చాలండి. ఈ కొత్తిమీర కొద్దిగా లాగుదాం. ఈ మండు వేసవిలో అసలు కొత్తిమీరకి చాలా డిమాండ్ కదండి, ఎండలకి సరిగా రాదు. అటువంటిది మా గార్డెన్లో చక్కగా వచ్చిందండి. చాలండి, ఇది కూడా ఇక్కడ ఇంత ఉంది, ఇంకొయ్యట్లేదు. చక్కగా వచ్చిందండి గుబురుగా. ఇదిగోండి కొద్దిగా కోసాను. ఇందాక తెల్ల వంకాయలు కోసాం కదండి, ఇప్పుడు నీలం వంకాయలు. ఇది పొడవ వెరైటీ, అలాగే గుత్తొంకాయ వెరైటీ ఉంది, అది అలా వెళ్ళి కొద్దామండి. ఇదిగోండి భలే ఉన్నాయి కదా లేతగా. ఇదొకటండి, మొత్తం 4 కాయలు. నల్ల పచ్చిమిర్చి, ఇది పండిపోతున్నాయండి, కోసేద్దాం కొన్ని. ఇవ్వండి, ఇందాక ఎలాగా అటు పక్కన కొన్ని కోసాం కదా, ఇక్కడ కొద్దిగానే కోస్తున్నాను. వైజయంతిమాల విత్తనాలు సాయంత్రం కోస్తా. సెకండ్ ఫ్లోర్ టెర్రస్లో టమాటాలు, బర్బాటి, కాకర ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి హార్వెస్ట్ చేయడానికి వెళ్దాము.
సెకండ్ ఫ్లోర్ టెర్రస్కి వెళ్ళేటప్పుడు అండి ఈ షెడ్ పైన ఇలా తీగలు పాకేలా అరేంజ్ చేసాము. బీరా పొట్ల పాకుతున్నాయండి. పొట్లకాయ కనిపిస్తుందా? ఇదిగోండి పొట్లకాయ. ఇంకొక 3-4 రోజులు పడుతుందండి ఇంకా తయారవులా. ఇదిగోండి సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ బర్బాటీలు, బొబ్బరి చిక్కుడు రెడీగా ఉన్నాయి హార్వెస్ట్కి. ఎలా ముదిరిపోయినాయో చూసారా? అంటే ఈ మధ్య 2-3 రోజుల నుంచి కాయగూరలు ఇంట్లో ఎక్కువ ఉన్నాయి కదా, నేనేమి హార్వెస్ట్లు చేయట్లేదండి. దాంతో ఇవన్నీ ఇలాగ ముదిరిపోయినాయి అనమాట. ముదిరిపోయినా కూడా బాగుంటాయండి టేస్ట్. ఇదిగోండి కాకర, ఇవి కూడా ఇంకా కోసేయాలి. టమాటాలండి పండిపోయినాయి, ఇవి హార్వెస్ట్ చేసేస్తాను. పెట్లు తినేస్తున్నాయి చూసారా? గోర్చిక్కుడు కొద్దిగా ఉందండి. అంటే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, వాటితో పాటు ఈ గోర్చిక్కుడు కలిపేస్తాను. ఇవ్వండి చిక్కుడుకాయలు, పాత చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. అవి ఇవి కలిపి వండేస్తే సరిపోతుంది. ఈ చిక్కుడు ఎప్పుడు కాస్తుందండి. ఈ చిక్కుడు విత్తనాలే నేను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినవి కాబట్టి ఈ చిక్కుడు విత్తనాలు అంటే ఇవి కొంచెం డైరెక్ట్గా మనకి బ్రౌన్ కలర్లోనే ఉంటాయి. నేను పంపించినప్పుడు మీకు ఆ తేడా తెలుస్తుంది. చెట్టు చిక్కుడు అయితే కొంచెం షైనీగా ఉంటాయండి విత్తనాలు. అలా కాకుండా డైరెక్ట్గా ఏ కోటింగు లేకుండా వచ్చినవి మనకి ఈ చిక్కుడు అనమాట. ఇవి ఎప్పుడు కాస్తున్నాయి. ఈ విత్తనాలు అందుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ చిక్కుడు చాలా బాగా కాస్తుందండి. ఇంకా టమాటాలు కోసేస్తున్నానండి. ఈ టమాటాలు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. ఈ బఠానీ టమాటా చూపించాను కదండి, చిన్ని టమాటా. ఇది కొయ్యడం అంత త్వరగా రావట్లేదండి, ఆ ముచ్చిక చాలా గట్టిగా ఉంటుంది. ఈ పెద్ద టమాటా పక్కన ఆ బుల్లి టమాటా భలే ఉంది కదండి. ఇలా పట్టుకుంటే చాలా వచ్చేస్తున్నాయి. ఇది దోరగా ఉంది, 2 రోజుల పైగా కోస్తాను. ఎండిపోతున్నాయండి, ఇంకా అయిపోయింది. ఈ పాపం ఏవో పెట్టలు తింటున్నాయి కదా, ఆ పెట్టలకు ఉంచేస్తాను ఆ పండు. బ్లాక్ కవర్స్ అండి ఇవి. ఆ బ్లాక్ కవర్స్లో పెట్టామన్నమాట. బాగా వచ్చినాయి. చెప్పాను కదండి, ఎక్కువ ఇక్కడ వరకు పాతినట్టు పాతాను నేను. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మట్టి వేసుకుంటూ వచ్చానండి. మీకు పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది. టమాటా ఈజీగా ఇలా కవర్స్లో కూడా హెల్దీగా పెరిగేలాగా చూసుకోవచ్చు, అలాగే మంచి హార్వెస్ట్ ఎలా తీసుకోవచ్చు అన్నది నా పాత వీడియోస్లో చూస్తే అండి. ఈ టమాటా ఎలా పెంచాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుస్తాయి. మీకు టమాటాలు నల్ల కవర్లో వేస్తే ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇక ఈ కాకర ఇవి కూడా కోసేద్దామండి. ఎందుకంటే ఎండలు కదండి, ఈ ఎండాకాలం చాలా త్వరగా ముదిరిపోతాయి. ఇక బరపాటి హార్వెస్ట్ చేయాలి. ఇటు పక్క కూడా ఉందండి కాయ. ఈ వెరైటీ చూసారా, డిఫరెంట్గా ఉంది. ఇది కొంచెం పొడవుగా ఉంది, ఇది పొట్టిగా ఉంది. ఇది చాలా ఎక్కువ కాస్తుందండి కాయ. చూసారా పండుగలు వచ్చేస్తున్నాయి. ఆ పండుగల కోసం ఆ ట్రాప్స్ అవి పెట్టామండి. అదే దాని గురించి మీకు ప్రత్యేకంగా ఇంకొక వీడియోలో చూపిస్తాను. చూసారా బర్బాటి బాగా కాస్తున్నాయండి కాయలు. ఈ బర్బాటి విత్తనాలు చాలా మందికి నేను విత్తనాలు పంపించిన వాళ్ళందరికీ కూడా బర్బాటి వచ్చినాయండి. మనకి ఏ సీజన్లో ఉన్నా సరే బర్బాటి వేసుకోవచ్చండి. బాగా తయారైపోయినాయండి. ఇంకా కొంచెం ఎక్కువ తయారైపోయినాయి అనుకోండి, మనం చక్కగా ఉడకబెట్టుకుని ఆ గింజలు తినొచ్చు. అంటే మా ఇంట్లో పెద్దగా తినట్లేదండి ఆ విత్తనాలు ఆ గింజలు అవిని. అందుకని ఇంక నేను ఇలాగ హార్వెస్ట్ చేసేస్తున్నాను. ముద్ర లేత అన్నీ కలిపి వండేసాం అనుకోండి, వీటిల్లోనేమో గింజలు ఉంటాయి, వాటిల్లోనేమో
తొక్క టేస్టీగా ఉంటుంది. రెండు కలిసిపోయినాయి అనుకోండి కూర సూపర్ టేస్ట్లో వస్తుంది. ఇది బాగా పండిపోయిందండి. ఆ విత్తనాలు ఇక ఎవరికైనా పంచిపెట్టడానికి అవి పనికొస్తాయి, ఉంచేస్తాను. అలాగా మనం 1, 2 వదిలేసినవే మనకి విత్తనాల కింద తయారైపోయాయండి. మనం ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, లేదంటే మనమే మళ్ళీ గార్డెన్లో నాటుకోవడానికి అది ఉపయోగించుకోవచ్చు కదండి. ఒక్కసారి విత్తనాలు తీసుకొచ్చి పెట్టుకున్నాము అంటే ఇంకా అలాగ అవే సరిపోతాయి మనకి. ఇంకా అయిపోయినట్టున్నాయండి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ వేప నూనెలు అవి స్ప్రే చేస్తూ ఉంటామండి. లేదంటే ఇదిగోండి నల్లపేను, మనం అంతలా చేసినా కూడా ఏదో ఒక మూల వస్తూనే ఉంటుంది. చూసారా, మళ్ళీ ఇవాళ కూడా స్ప్రే చేయాలి. ఇది పక్కకి పెట్టేస్తాను దూరంగా. ఇలా ఆ మూల ఏ మూల చూస్తూ ఉంటే చాలా వస్తున్నాయండి కాయలు. అబ్బో, చిక్కుకుపోయి తెగిపోతుంది కూడా ఇది. ఇటు పక్క కాకరకాయలు ఉన్నాయండి, చూడలేదు. ఈ బర్బాటి వెతుకుతా ఉంటే ఆ బర్బాటితో పాటు కనపడ్డాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇది కాకరకాయ బర్బాటి. అంతలా కోస్తా ఉన్నా చూసారా, ఎండిపోయినాయి. దీన్నే బర్బాటిని, బొబ్బరి చిక్కుడని, అలసందలని అంటారు. ఇక ఇవి విత్తనాలకి అలా ఉంచేస్తానండి. ఆ గ్రో బ్యాగ్లో అవి అయిపోయినాయండి. ఇక ఈ గ్రో బ్యాగ్లో ఉన్న అలసందలు, అదేనండి బొబ్బరి చిక్కుడు, బర్బాటి హార్వెస్ట్ చేయాలి. ఇక్కడ కూడా తయారైపోయినాయండి కాయలు. మామూలుగా అయితే ఇవి పొడవుగా వేలాడితేనండి మనకి చక్కగా హార్వెస్ట్కి ఈజీగా ఉంటుందండి. తడుముకోకర్లా చక్కగా కనపడతాయి. చిక్కుడు ఇటువంటివి అయితే అనుకోండి ఆకుల్లో కలిసిపోతాయి. ఇది అలా కాదు. కాకపోతే ఇంట్లో కాయగూరలు ఉన్నాయి కదా అని కొంచెం నెగ్లెక్ట్ చేసాం అనమాట హార్వెస్ట్ చేయడం. దాంతో ఇలా ముదిరిపోయింది. ఈ మూలు చూస్తే చిక్కుడు చాలా ఉన్నాయండి. కొన్ని ఎండిపోయిన కాయలు కూడా కనపడుతున్నాయి. చెప్పానుగా, ఈ చిక్కుడు చాలా బాగా కాస్తుంది. విత్తనాలు మాత్రం జాగ్రత్త పెట్టుకోండి. ఎప్పుడు 365 రోజులు కాస్తుంది. టేస్ట్గా కూడా ఉంటుంది. ఇదిగోండి, ఈ బర్బాటి కోస్తూ మధ్యలో చిక్కుడుకాయలు కనపడేటప్పటికి ఆ పని చూసుకోనండి, లేకపోతే మర్చిపోతామండి. అలాగే వదిలేసాము అంటే ఇంకా ఈ ముదిరిపోవడమే. అయిపోయినట్టేనండి. ఇటు పక్క ఎక్కువ కాయలు రాలా. ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టేనండి. ఇంకేం కనపట్లేదు. ఈ నిమ్మకాయలు కోసుకెళ్దామండి. బాగుంటాయి ఇవి, తొక్కతో సహా తినేయచ్చు. మా అక్క కూడా వచ్చిందండి, తను టేస్ట్ వస్తుంది కదా అని 4 కాయలు కోసుకెళ్తున్నాను అనమాట. అంజీరా ఇంకా తయారవ్వాలి. నిమ్మకాయలు ఏమీ రెడీగా ఉన్నట్లేవండి. నిమ్మకాయల రేటు చాలా ఉంటుంది, ఎందుకని తర్వాత కోస్తాను. ఇంట్లో ఉన్నాయండి కాయలు. హార్వెస్ట్ అయిపోయింది అనుకున్నా కూడా ఏదో మూల కనపడతానే ఉంటాయండి. ఆ దూరం నుంచి చూసేసరికి ఇక్కడ 4 కాయలు కనపడ్డాయి. ఇటువంటివన్నీ ఇంక విత్తనాల కింద మారిపోతూ ఉంటాయండి మనం చూసుకోవడం సరిగ్గా లేకపోతే. ఇవండి సెకండ్ ఫ్లోర్లో కోసిన కాయగూరలు. ఇవి ఇక్కడేమో బరబాటి, ఇక్కడ కాకర, చిక్కుడు, టమాటో, నిమ్మకాయలు, కొద్దిగా గోరుచిక్కుడు. ఇంట్లో పూజా కార్యక్రమం జరుగుతుందండి. 2 బంతిపూలు కూడా పట్టుకెళ్దాం. 4 కోస్తున్నాను. ఇలాగా ఇలా కొంచెం శ్రద్ధ పెట్టామనుకోండి, మన ఇంటి అవసరాలకు సరిపడా ఇక్కడ పూలు, పళ్ళు, కాయగూరలు. ఇక ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్లో హార్వెస్ట్ చేసినవి కూడా చూసేసండి. మొత్తం కంప్లీట్ హార్వెస్ట్ పిక్ పెట్టేద్దామండి. దిగుతూ వెనక్కి చూసేసరికండి కొత్తిమీర కనిపించింది. ఈ కొత్తిమీర పూలు వచ్చేస్తున్నాయండి. ఇక ఇది మనకి విత్తనాలు రావడం, ఈ సమ్మర్లో విత్తనాలు అన్నీ కలెక్ట్ చేసుకోవడం మన వల్ల కాదు. ఇక పీకేస్తున్నాను. పీకేసి కొత్తగా మళ్ళీ చల్లుకున్నాం అనుకోండి, ఆ కింద అలాగా హార్వెస్ట్ చేసాం కదా, అయ్యంతా ఆ తొట్టంతా పూర్తి అయ్యేసరికి ఇక్కడ ఈ తొట్టులు రెడీ అయిపోతాయి. వీటితోటి జాగ్రత్తగా మెట్లు దిగి కిందకి వెళ్ళాలండి. అమ్మయ్యా, కిందకి వచ్చేసామండి. ఇక్కడ కొత్తిమీర కూడా చూపిస్తాను ఉండండి మీకు. ఇదిగోండి ఎంత హెల్దీగా, ఎంత చక్కగా వచ్చిందో. ఓకే అండి, ఆ కాయగూరలు ఈ కాయగూరలు అన్నీ కలిపి పక్కన పెట్టేద్దామండి. ఇవేమో ఫస్ట్ ఫ్లోర్, ఇవేమో సెకండ్ ఫ్లోరు.
ఒకసారి టేబుల్ మీద పరిచి చూద్దామండి. ఇదిగోండి బుట్టలు ఖాళీ చేసేసి మొత్తం అన్ని బల మీద సర్దేశా. ఈరోజు హార్వెస్ట్ అనమాట. బర్బాటి, టమాటో, కాకర, క్యాబేజ్, అలాగే వంగ, బెండ అయితే ఒకటే ఉందండి, ఏదో మూల ఉంది అది. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక సంపెంగ పువ్వు, అంటే ఇంకా ఉన్నాయి, ఒకటే కోసాను మెట్ల పక్కన ఉంటే. చూసారా ఈ టమాటా, మామూలు టమాటా, ఇది మరీ పెద్ద సైజు కూడా కాదు. దాని పక్కన చూడండి ఇది ఎలా ఉందో, అది చూసారా. మళ్ళీ ఇవన్నీ బుట్టల్లో సర్దేసుకునండి, ఇంక కిందకి వెళ్ళిపోవాలి. ఇదండి ఈవేళ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్. మండు వేసవిలో చక్కటి విందు భోజనం తినడం కోసం సరిపడా కాయగూరలు భలే పండి కదండి. ఓకే అండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.